అందరికీ నమస్కారం. ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము అరబిక్లో మనం రోజు ఏవైతే ఎక్కువగా మాట్లాడుతుంటామో వాటి గురించి స్పష్టంగా తెలుసుకోబోతున్నాము. సవ్వి కుల్యోం, సవ్వి కుల్యోం ప్రతిరోజు చెయ్యి. సవ్వి కుల్యోం ప్రతిరోజు చెయ్యి. సవ్వి నెఫ్సన, సవ్వి నెఫ్సన నాలాగే చెయ్యి. సవ్వి నెఫ్సన నాలాగే చెయ్యి. సవిచేది ఇలా చెయ్యి. మనం ఏదైనా చేసి చూపిస్తాం కదా, అలాంటప్పుడు సవిచేది ఇలా చెయ్యి. సవ్వి నెఫ్స్ హువా అతనిలాగే చెయ్యి. సవ్వి నెఫ్స్ హువా అతనిలాగే చెయ్యి. ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. రోహ్ ఆఖర్ మర్రా, రోహ్ ఆఖర్ మర్రా చివరిసారిగా వెళ్ళు, చివరిగా వెళ్ళు. రోహ్ ఆఖర్ మర్రా, అల్యోం ఆఖర్ మర్రా, రోహ్ ఈరోజే చివరిసారి వెళ్ళు అనేసి అర్థాలు వస్తాయి. రోహ్ కుల్యోం, రోహ్ కుల్యోం రోజు వెళ్ళు. రోహ్ కుల్యోం అంటే రోజు వెళ్ళు. రోహ్ అతి హువా, రోహ్ అతి హువా వెళ్ళి అతనికి ఇవ్వు. రోహ్ అతి హువా వెళ్ళి అతనికి ఇవ్వు. రోహ్ వరా, రోహ్ వరా అంటే వెనక్కి వెళ్ళు. రోహ్ ఇసార్ అంటే ఎడమ పక్కకు వెళ్ళు. రోహ్ ఇసార్ అంటే ఎడమ పక్కకు వెళ్ళు. రోహ్ ఇమేన్, రోహ్ ఇమేన్ అంటే కుడి పక్కకు వెళ్ళు. రోహ్ సీదా అంటే చక్కగా వెళ్ళు, తిన్నగా వెళ్ళు, స్ట్రైట్గా వెళ్ళమని. రోహ్ సీదా స్ట్రైట్గా వెళ్ళు అని. రొహ్సరా, రొహ్సరా అంటే వేగంగా వెళ్ళు. రోహ్ బాదిన్, రోహ్ బాదిన్ తర్వాత వెళ్ళు. అల్హైన్ రో, అల్హైన్ రో అంటే ఇప్పుడు వెళ్ళు. అల్హైన్ అంటే ఇప్పుడు. రోహ్జీ బల్హెన్, రోహ్జీ బల్హెన్ అంటే ఇప్పుడే వెళ్ళి తీసుకురా. రోహ్జీ బల్హెన్ అంటే ఇప్పుడే వెళ్ళి తీసుకురా. రోహ్జీబ్ వెళ్ళి తీసుకురా. రోహ్ ఫోక్ పైకి వెళ్ళు. రోహ్ ఫోక్ అంటే పైకి వెళ్ళు. రోహ్ తహద్, రోహ్ తహద్ అంటే కిందికి వెళ్ళు. రోహ్ బర్రా అంటే బయటికి వెళ్ళు. రోహ్ దాఖల్, రోహ్ దాఖల్ అంటే లోపలికి వెళ్ళు. రోహ్ బర్రా అంటే బయటికి వెళ్ళు. రోహ్ గరీబ్, రోహ్ గరీబ్ అంటే దగ్గరికి వెళ్ళు. రోహ్ బెయిత్, రోహ్ బెయిత్ అంటే దూరం వెళ్ళు అని. రోహ్ షీల్ హాదా, రోహ్ షీల్ హాదా అంటే వెళ్ళి అది తీసేయని. రోహ్ షీల్ హాదా అంటే వెళ్ళి అది తీసేయని. ఫహం అంటే అర్థం చేసుకోవడం. ఫహంని అంటే నన్ను అర్థం చేసుకో. ఫహంని అంటే నన్ను అర్థం చేసుకో అని చెప్పడం. ఫహంతే, ఫహంతే అంటే నువ్వు అర్థం చేసుకున్నావా అని అడగడం. ఫహంత్ నువ్వు అర్థం చేసుకున్నావా అని. ఫహంని అంటే నన్ను అర్థం చేసుకో. ఫహంతే అంటే నువ్వు అర్థం చేసుకున్నావా అని. సరేనా? సవ్వి ఆదిల్, సవ్వి ఆదిల్ అంటే సరిగ్గా చెయ్యి అని అర్థం. గెత్తి, గెత్తి అంటే పారేయమని. హక్, హక్ అంటే పట్టుకో అని, తీసుకో అని. సరేనా? యాహద్ అంటే తీసుకో అని. యాహద్ అన్నా హక్ అన్నా సేమ్ మీనింగ్, ఎక్కువ తేడా ఏం లేదు. హక్ హాదా అంటే ఇది తీసుకొని, యాహద్ హాదా అంటే ఇది తీసుకొని, పెద్ద తేడా ఏం లేదు. హక్ అన్నా యాహద్ అన్నా సేమ్ మీనింగ్. హెద్ది, హెద్ది అంటే వదిలేయమని. హెద్ది వదిలేయమని. లై ఫక్కర్ హాదా కల్లి వెళ్ళి, లై ఫక్కర్ హాదా కల్లి వెళ్ళి అంటే దాని గురించి ఆలోచించొద్దు, కల్లి వెళ్ళి అని. లై ఫక్కర్ హాదా కల్లి వెళ్ళి. ఫక్కర్ అంటే ఆలోచించు. ఎంషిక్ హాదా, ఎంషిక్ హాదా అంటే దీన్ని పట్టుకో అని అర్థం. కుల్యోం సవిహాద, కుల్యోం సవిహాద అంటే ఇది రోజు చెయ్యి, ఇది రోజు చెయ్యి అని అర్థం. షుఫ్ మిన్ని, షుఫ్ మిన్ని అంటే ఇక్కడ చూడు అని అర్థం. షూఫ్ అంటే చూడు. సరేనా? ఇస్మా, ఇస్మా అంటే విను. ఇస్మా, ఇస్మా అంటే విను. ఇస్మాని అంటే నా మాట విను. ఇస్మాని అంటే నా మాట విను. లైరోహ్ దాఖల్, లైరోహ్ దాఖల్ లోపలికి వెళ్ళొద్దు. లైరోహ్ దాఖల్ లోపలికి వెళ్ళొద్దు. ఖల్లి అగరాత్ మిన్ని, ఖల్లి అగరాత్ మిన్ని సామాన్లు ఇక్కడ ఉంచు. ఖల్లి అగరాత్ మిన్ని అంటే సామాన్లు ఇక్కడ ఉంచు. ఖల్లి మిన్ని అంటే ఇక్కడ ఉంచు. ఖల్లి మిన్ని అంటే ఇక్కడ ఉంచు. ఖల్లి మిన్నాక్ అంటే అక్కడ ఉంచు. ఖల్లి ఫోక్ అంటే పైన ఉంచు. ఖల్లి దాఖల్ అంటే లోపల ఉంచు. సరేనా? ఖమ్ నఫర్ ఫీ,
ఖమ్ నఫర్ ఫీ ఎంతమంది ఉన్నారు. మితయిజీ ఎప్పుడు వస్తావు. ఖలాస్ హాదా సవేత్ చేసేసాను, అది అయిపోయింది అని అర్థం. ఖలాస్ హాదా సవేత్, సవ్వే అంటే చేయడం, సవ్వేత్ అంటే చేసేసాను అని. సవ్వే అంటే చేయడం, సవ్వేత్ అంటే చేసేసాను అని. ఖలాస్ హాదా నా సవ్వేత్, అది అయిపోయింది, నేను చేసేసాను అని అర్థం. మితయిజీ ఎప్పుడు వస్తావు. మితయిజీ ఎప్పుడు వస్తావు. ఎంస సవ్వేత్ హాదా నిన్నది చేసేసాను, నిన్న అది చేసేసాను. ఎంసన సవ్వేత్ హాదా నిన్నది నేను చేసేసాను అనే అర్థం వస్తుంది. వగ్గఫ్ అంటే ఆపు లేదా నిలబడు లేదా నిలిపివేయి అనే అర్థాలు వస్తాయి. ఎగేద్ అంటే కూర్చో. రోహ్ మిన్నాక్ అంటే అక్కడికి వెళ్ళు. కంఫీ అంటే ఎన్ని ఉన్నాయి. లేష్ చవ్విచేది అంటే ఎందుకు ఇలా చేసావు. లేష్ చవ్విచేది ఎందుకు ఇలా చేసావు అని అడగడం. అనైబి ముసాదా నాకు సహాయం కావాలి. తెబి ముసాదా నీకు సహాయం కావాలా. తెబి ముసాదా నీకు సహాయం కావాలా. ఖర్బూత్ హాదా అంటే అది పాడైపోయింది. వసహాదా అన్నా సరే అది పాడైపోయింది అనే అర్థమే వస్తుంది. ఖర్బూత్ అన్న వసహ్ అన్న సేమ్ మీనింగ్, పాడైపోయింది అంటే గజిబిజిగా ఉంది, బాగాలేదు అనేసి అలాంటి అర్థాలు వస్తాయి. హదమూజైన్ అంటే అది బాలేదు. అది బాలేదు. అనగల్తాన్ అంటే తప్పు నాది, నేను పొరపడ్డాను అనే అర్థాలు వస్తాయి. అనగల్తాన్ తప్పు నాది, నేనే పొరపడ్డాను అనే అర్థాలు వస్తాయి. అనగల్తాన్. అన మాయారఫ్ షై నాకేమి తెలియదు. నాకు ఏమీ తెలియదు. హుయారఫ్ కుల్లు అతనికి అన్ని తెలుసు. హుయారఫ్ కుల్లు అతనికి అన్ని తెలుసు. అనరోహ్ బుక్రా ఇన్షాల్లా నేను రేపు వెళ్తాను అనే మీనింగ్ వస్తుంది. అనరోహ్ బుక్రా నేను రేపు వెళ్తాను. బాద్షోయ్ అనయిచి కాసేపట్లో నేను వస్తాను. బాద్షోయ్ అనయిచి కాసేపట్లో నేను వస్తాను. ముమ్కిన్ హువ సవ్య హాదా బహుశా అతను అది చేసుండొచ్చు. బహుశా ముమ్కిన్ అంటే బహుశా. ముమ్కిన్ హువ ఈజీ బహుశా అతను వచ్చాడేమో అన్నమాట. అంటే అది గ్యారంటీ లేని పదం ముమ్కిన్ అంటే. ముమ్కిన్ హువ సవ్య హాదా బహుశా అతను అది చేసుండొచ్చు. ముమ్కిన్ హువ ఈజీ బహుశా అతను వచ్చుండొచ్చు. ముమ్కిన్ హువారో బహుశా అతను వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలాంటి అర్థాలు వస్తాయి. అనయారఫ్ కులుషే అనయారఫ్ అంటే నాకు తెలుసు. అనయారఫ్ కులుషే అంటే నాకు అన్నీ తెలుసు అని. అనయారఫ్ కులుషే అంటే నాకు అన్నీ తెలుసు అని. సహ్ వల్లలా అంటే కరెక్టా కాదా. సహ్ వల్ల ముసాహ్ అంటే కరెక్టా కాదా. సహ్ వల్ల లా అన్నా సరే, సహ్ వల్ల ముసాహ్ అన్నా సరే కరెక్టా కాదా అనే మీనింగే వస్తుంది. రెండిటికి సేమ్ మీనింగ్ వస్తుంది. అనసేత్ అంటే నేను మర్చిపోయాను. నేను మర్చిపోయాను. అనైబిహాద్ నాకది కావాలి. అనైబి ఇస్త్రీహాద్ నేనది కొనాలనుకుంటున్నాను. అనైబి బియహాద్ నేనది అమ్మాలనుకుంటున్నాను. అనైబి సవ్యహాద బుక్రా నేనది రేపు చేయాలని అనుకుంటున్నాను. అన లాజిమే బిహాద నాకది ఖచ్చితంగా కావాలి. అన జరూరీ బిహాద అది నాకు ముఖ్యంగా కావాలి. యంతర్ అంటే వెయిట్ చేయమని. లహదా అంటే వెయిట్ చేయమని. యంతర్ షోయ్య అంటే కాసేపు వెయిట్ చేయమని. లహద షోయ్య అంటే కాసేపు వెయిట్ చేయమని. రెండిటికి సేమ్ మీనింగ్, తేడా ఏమీ లేదు. షోయ్య అనైజి సవ్వి హాదా కాసేపు నుండి నేను వచ్చి అది చేస్తాను. సరేనా. షోయ్య అనైజి సవ్వి హాదా కాసేపు నుండి నేను అది వచ్చి చేస్తాను. సరేనా.
అనా ఈజీ నేను వస్తున్నాను. అనా ఈజీ నేను వస్తున్నాను. అనా ఈజీ నేను వస్తున్నాను. అంతేనండి. అరబిక్ భాషకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పక సమాధానాలు దక్కుతాయి. ఇంతటితో ఈ క్లాస్ ముగిసింది. జై హింద్.